హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సాఫ్ట్ అండ్ టేస్టీ నేతి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో చేసి చూపించబోతున్నాను. 2 వేళ్లతో తుంచేలాగుండే మృదువైన నేతి బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా శనగపప్పును నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు శనగపప్పుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పుని డైరెక్ట్గానే ఉడకపెట్టుకోవచ్చు, లేదంటే నానబెట్టైనా ఉడకపెట్టుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ పాటు పప్పును నానబెట్టుకుంటున్నాను. శనగపప్పు నానేలోగా బొబ్బట్ల కోసం పిండిని అయితే కలుపుకోవాలి. దీనికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఏ గ్లాస్ అయితే శనగపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు మైదా పిండిని తీసుకున్నాను, 1 గ్లాస్ వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. రుచి కోసం 1/2 టీ స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బదులుగా మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా చక్కగా పిండిలో కలిసేలా కలుపుకొని వాటర్ని పోసుకొని చక్కగా సాఫ్ట్ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కూడా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. నేను ఇక్కడ పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసం. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా పిండి అయితే చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూసారా, చపాతీ పిండి కంటే కూడా కొంచెం లూజ్గా ఉంది. పిండి ముద్ద ఆరిపోకుండా ఉంటాను కానీ పైన 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఈ పిండి ముద్దని కనీసం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు నానపెట్టుకుంటే బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. హాఫ్ అన్ అవర్ పాటు పప్పు నానపెట్టుకుని మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పప్పు అయితే చక్కగా నానిపోయింది. ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి పప్పుని మాత్రం కుక్కర్లోకి తీసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది కాబట్టి నేను ఇక్కడ పప్పుని కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పులోని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని కలర్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్ అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పసుపు ఉప్పు కూడా చక్కగా ఈ వాటర్లో కలిసేలా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా దిగిన తర్వాత మూతను ఓపెన్ చేసుకొని పప్పు ఉడికింది లేదో ఒకసారి చూసుకోవాలి. పప్పు అయితే ఇలా ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చేతితో నలిపితే నలిగేలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ అంతా ఒక గిన్నెలోకి వార్ చేసుకోవాలి. దీనికోసం ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి జాలీల గిన్నెని పెట్టుకున్నాను. ఇందులో మొత్తంగా వాటర్తో సహా పప్పుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే పప్పు పూర్తిగా చల్లారాలి. అలాగే పప్పులో ఉన్న వాటర్ అంతా కూడా వార్ చేసుకోవాలి. ఇప్పుడైతే పప్పు చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనం మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. అప్పుడే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. పప్పు వార్చగా వచ్చిన వాటర్ని వేస్ట్ చేయకుండా రసంలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే పప్పుని మిక్సీ పట్టుకోవడానికని జార్ని తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా శనగపప్పుని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. వాటర్ అవసరమైతే మనం వార్చుకున్న పప్పు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. బొబ్బట్లకి మంచి ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలను యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పునైతే మెత్తగా ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి. చేత్తో పట్టుకుంటే మనకు సాఫ్ట్గా తగలాలన్నమాట. ఎక్కడ కూడా పప్పు బద్దలు లేకుండా ఇలా సాఫ్ట్గా ఉండేలాగా పప్పునైతే రుబ్బుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్గా రుబ్బుకున్న ఈ పప్పు ముద్దని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా పప్పు మొత్తాన్ని కూడా చక్కగా సాఫ్ట్గా ఇలాగా మిక్సీ పట్టేసుకొని పప్పు ముద్దని ప్యాన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం బెల్లంని యాడ్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్ అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తురుముని 2 గ్లాసుల వరకు తీసుకుంటున్నాను. ఇదైతే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే 1.5 గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ని స్టవ్ పైన పెట్టకముందే చక్కగా ఈ బెల్లం అలాగే పప్పు ముద్ద 2 కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత మాత్రమే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ ప్యాన్ పెట్టుకొని చక్కగా బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం కరగడం స్టార్ట్ అయిన తర్వాత కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. పప్పు అడుగున మాడిపోవటానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా పప్పు ముద్ద దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా స్టఫింగ్ అయితే రెడీ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి చక్కగా దగ్గరికి అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతున్నామంటే మాడిపోకుండా ఉంటుందన్నమాట. బెల్లం పూర్తిగా కరిగిపోయింది. అలాగే పప్పు ముద్ద కూడా దగ్గరికి అయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఈ పప్పు ముద్దలో నెయ్యి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పప్పు ముద్దలు చక్కగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ పై నుంచి ప్యాన్ దించేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంది. చల్లారాక ఇంకొంచెం దగ్గరికి అవుతుందన్నమాట.
ఇలా స్టఫింగ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. మనం స్టఫింగ్ని గరిటతో తీస్తే ఇలాగా జారటానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా, ఇలా ఉంటే కన్సిస్టెన్సీని పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారైన ఈ పప్పు ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్లో తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకునే బొబ్బట్ సైజు బట్టి పప్పు ముద్దని రౌండ్ బాల్స్లో తయారు చేసుకోవాలి. ఇలా బొబ్బట్లోకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నామంటే బొబ్బట్లు చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా స్టఫింగ్ కోసం తయారు చేసుకున్న పప్పు ముద్దను మొత్తం ఇలా రౌండ్ బాల్స్లో తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా ఒకే సైజులో తయారు చేసుకున్నామంటే బొబ్బట్లు అన్నీ కూడా ఒకే సైజులో మనకి రెడీ అవుతాయి అన్నమాట. మనం ముందుగా కలిపి నానబెట్టి ఉంచుకున్న పిండి ముద్దను తీసుకోవాలి. మనం తీసుకున్న స్టఫింగ్ కంటే కూడా ఈ పిండి ముద్దని కొంచెం చిన్న సైజులో తీసుకోవాలి. ఇలా రౌండ్ బౌల్లా తయారు చేసుకోవాలి. మిగిలిన పిండి పైన మూత పెట్టేసుకోవాలి. బొబ్బట్లు ఒత్తుకోవడానికి కానీ ఇలాంటి ప్లాస్టిక్ షీట్ కానీ పాల్ కవర్ కానీ అరిటాక్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకొని ఇలాగా గ్రీస్ చేసుకోవాలి. నేతితో కానీ ఆయిల్తో కానీ ఇలాగ కొంచెం గ్రీస్ చేసుకున్నామంటే పిండి అంటుకోకుండా ఉంటుందన్నమాట ప్లాస్టిక్ షీట్కి. ఇప్పుడైతే పిండి ముద్దని ఇలాగా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ పెట్టుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా స్టఫింగ్ అనేది బయటకు కనిపించకుండా ఇలాగా కవర్ చేసేసుకోవాలి. స్టఫింగ్ బయటకు వచ్చేసిందంటే మళ్ళీ బొబ్బట్లు అనేవి సరిగ్గా రావన్నమాట. ఇలాగ చక్కగా ఎక్స్ట్రా పిండిని ఇలా రౌండ్గా తిప్పుతూ తీసేయాలన్నమాట. అప్పుడే ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా చక్కగా కవర్ అవుతుంది. ఇప్పుడైతే చక్కగా బొబ్బట్ని ఇలాగా చేత్తోనే వత్తేసుకోవచ్చు అనమాట. కొంచెం చేతిని నెయ్యితో కానీ ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకొని ఇలాగ చేత్తోనే చక్కగా ప్లాస్టిక్ షీట్ని అటు ఇటు కదుపుతూ ఇలాగా రౌండ్గా షేప్ వచ్చేలాగా పల్చగా ఒత్తేసుకోవాలి. వీలైనంత పల్చగా మనం బొబ్బట్లు ఒత్తుకున్నామంటే చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. చూసారా, ఈ విధంగా మనం బొబ్బట్లు ఒత్తేసుకోవాలి. స్టఫింగ్ ఎక్కడ కూడా బయటికి రాకుండా బొబ్బట్లు ఒత్తుకోవాలి. ఇప్పుడైతే ఇంకొక మెథడ్ని చూపిస్తున్నాను. షీట్ని గ్రీస్ చేసుకొని తర్వాత దానిపైన పిండి ముద్దను పెట్టుకొని స్టఫింగ్ పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాన్ని కూడా గ్రీస్ చేసుకొని ఇలాగా పిండి ముద్ద పైన పెట్టుకొని ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోవచ్చు. చూసారా, చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ప్లాస్టిక్ షీట్ని అటు ఇటు తిప్పుతూ స్ప్రెడ్ చేసుకున్నారంటే అంతా కూడా రౌండ్ షేప్లో వస్తుందన్నమాట. వీలైనంత పల్చగా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలాగే బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఒత్తుకున్న ఈ బొబ్బట్లు పెనం పైన వేసుకొని కాల్చుకోవడమే. ఇప్పుడు ఇంకొక మెథడ్లో చూపిస్తున్నాను చూడండి. రోలింగ్ పిన్తో ఇలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీ చేతితో ఒత్తుకోవడం కష్టంగా అనిపిస్తే ఇలా రోలింగ్ పిన్తో కూడా ఈజీగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కానీ పూరి ప్రెషర్ కానీ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బొబ్బట్లు కాల్చుకోవాలి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని చపాతీలు కాల్చుకునే పెనం పెట్టుకొని దీన్ని కొంచెం గ్రీస్ చేసుకోవాలి. కాస్త హీట్ అయిన తర్వాత నేతితోని ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఒత్తుకున్న బొబ్బట్లని పెనం పైన వేసి కాల్చుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ కాస్త వేగిన తర్వాత ఇంకొక సైడ్కి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నేతి బొబ్బట్లు తయారు చేస్తున్నాను కాబట్టి నెయ్యిని స్పూన్తో తీసుకొని ఈ బొబ్బట్ల పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆయిల్తో చేసుకుంటే ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, నేతి బొబ్బట్లైనా తయారు చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తోనైనా బొబ్బట్లు కాల్చుకోవచ్చు. నేతితో తయారు చేసుకున్న బొబ్బట్లు చాలా మంచి ఫ్లేవర్, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే 2 పక్కల కూడా నేతిని అప్లై చేసుకుంటూ చక్కగా ఇలాగా ఎర్రగా కాలే వరకు వేయించుకోవాలి. బొబ్బట్ల పైన ఉన్న లేయర్ అనేది చక్కగా ఫ్రై అవ్వాలి. అప్పుడే బొబ్బట్లు టేస్ట్ బాగుంటుంది. బొబ్బట్లను వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే తొందరగా వేగినట్టుగా ఉంటుంది, కానీ పైన లేయర్ అనేది పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. అలా తయారు చేసుకుంటే బొబ్బట్ల టేస్ట్ అనేది సరిగా కుదరదు. అందుకని బొబ్బట్లని చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ హీట్ అనేది మెయింటైన్ చేస్తూ ఇలాగా బొబ్బట్లు కాల్చుకున్నారంటే చాలా బాగుంటుందన్నమాట. బొబ్బట్ల పైన ఇంకొంచెం నెయ్యిని అప్లై చేసుకొని వేడివేడి బొబ్బట్లు తింటుంటే చాలా బాగుంటుంది. వేడివేడి బొబ్బట్ల పైన నెయ్యిని అప్లై చేసుకొని వెంటనే తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువసేపు బొబ్బట్లని వేడిగా ఉంచాలంటే ఒక హాట్ ప్యాక్లో వేసి పెట్టుకున్నామంటే వేడివేడిగా ఉన్న బొబ్బట్లని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను తయారు చేసిన ఈ నేతి బొబ్బట్లు మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తుండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.